హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మేము విశాఖపట్నంకి అయితే బయలుదేరుతున్నాం అనమాట. నిన్న ఫోటో దిగడం కాలేదు, అందుకోసమే ఇంకా పోయేటప్పుడు ఇప్పుడు ఊరికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఫోటో దిగి పోతున్నాము. ఇంకా పిల్లల్ని అయితే అమ్మ దగ్గర అయితే ఇడ్చిపోతాం, ఇద్దరు పిల్లల్ని. నేను వినోద్ అయితే విశాఖపట్నంకి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. నాన్న కూతోలా పోదామండి అబ్బాయికి కుజ్జిలు బాగున్నాయా? సర్లేండి, మీరు మన సంగ ఉండండి, అవ్వద్దా? ఈడే ఉండాలా? ఈడే ఉంటే పని ఎట్లయితుందమ్మా? ఫోటో దిగుతుంది కదా అందరు కలిసి కదా. నిసే నిజం కాదురా, చిన్ని బుడ్డి నిజమా? కుజ్జి బాగున్నదా? నీకు నచ్చేదినే? నీకు కూడా నచ్చేదినే? సరేలే. నువ్వు అడవే ఏం వినది అయిపోయినా చూపిస్తున్నావా? ఓ సరే కూర్చుంటామా. నిస్సి ఓకే ఆగే బస్ అయితే వచ్చేదే కర్నూలులో ఉన్నామన్నమాట. ఇదే బస్ మేము పోయేది. అవతల వదల next day. ఇంకా బస్సు చేసి అయితే చాలా కష్టము. వినోదండి పిల్లల బస్సు అయితే బాగుంటానికి వస్తానండి. చాలా దూరం కదా, నేను కూడా ఇబ్బంది పడుతుంది. ఫస్ట్ టైం వినోద్ వచ్చినప్పుడు ఎట్లా ఇబ్బంది పడేదో నేను కూడా అంతే ఇబ్బంది పడితే. ఇప్పుడైతే ఆఫీస్ దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. ఆటో బుక్ చేసాడా? A few moments later. ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే పోయేస్తాం అనమాట. అంటే టైం వచ్చేసి 2:30కి రమ్మనేరే. ఇంకా ఈ లోపల అయితే నా చిన్న కోరిక వినోద్ బీచ్ చూపిద్ర వినోద్ అని తోలుకొని వచ్చిన వినోద్ అయితే నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నదనమాట. చాలా ఇష్టపడుతున్నాను. కొన్ని వీడియోస్ చూసి ఏమో ఎప్పుడు పోతామో కదా అంత దూరం అనుకుంటే ఈరోజు పాస్పోర్ట్ పని మీద నా చిన్న కోరిక కూడా తీరిపోయింది అనమాట. అంత సంతోషం కూడా అది. ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగుతాం కొన్ని. ఏమైనా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫోటోలు దింపారు అనమాట. మేము కూడా ఇంకా గుర్తుంటుంది లేని దిగుతుంది.
సో మళ్ళీ 2:30 మాకు అపాయింట్మెంట్ ఉందన్నమాట. వెళ్ళాలి ఈసారన్నా అంత హ్యాపీగా అయితే బాగుండు, మళ్ళీ ఏమి ఇబ్బంది పెట్టినట్ట. అది జేటి ఫారం చూసి ఇంకా సరే ఉన్ని అనకస్ అని చెప్పి బయట లోపల పోయినాక తెలుస్తుంది నాకు ఏమైతుందో తెలియదు. ప్రస్తుతానికి బయట అయితే సరే అనకస్ అనేది ఈ లోపల బీచ్. భారతి ఈడొక ఫోటో దింపమంటుంది అనమాట. అందుకే ఆల్రెడీ మా కెమెరాలో దిగిన సరిపోవని ఫోన్లో నీళ్ళు తేమన్నాయో అంతా నీళ్ళు తేమ నేనన్నా గిడి కూర్చో. పోతే పండి అది ఏం చేయాలి అడు కూర్చో. నీళ్ళ దగ్గర ఫోటో దింపుతాను ఉన్నట్లే ఉంటా. ఓకే ఫోటోలు దిగడం అయిపోయింది. దిగరా మా లోపల బాబు దిగరా. చాలరాలే కాదు లోపల పోతున్నావు అట్లే. ఇరుకొని పోతుంది లోపలికి. భారతి ఇప్పుడు చూడండి ఫోటోలు దిగాలని ఏదో వీడియోలో చూసేదారంటే అందరూ అటు దిగుతారంటే ఎక్కువ. అటు వదంప వినోద్, అటు వదంప వినోద్, అటు వదంప వినోద్. కెమెరాలో దిగేటప్పుడు చెప్పింటే వస్తుంటుంది కదా ఇటుకే. మరసంగ భయమా యాడి కూర్చుంటావా ఆడ యాడ మరి యాడీడా. అవు కదా సముద్రం ఇటు నుంచి భలే కానీ వస్తుంది. ఎంత బాగుంటది అసలుకి. నేనైతే మాత్రం ఏమి గైడ్ చాలా బాగుండదు ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉండదు. నేను ఇంత దూరం ఎప్పుడు వస్తానో ఇవన్నీ ఎప్పుడు చూస్తానో అనుకుంటే ఎంత హ్యాపీ ఈరోజు అయితే. నేనైతే చాలా సంతోషంగా ఉన్నది. వచ్చిన పని కూడా అంతే సంతోషంగా జరిగితే బాగుంటుంది. చెల్ల తీసినవన్నీ ప్రయత్నిస్తున్నా. ఎట్లా వచ్చిందంట ఈ ఎండకి నాకు బాగా వస్తున్నది. వచ్చలే కానీ ఈత రాదు కేటికని ఈత వచ్చినా సముద్రం దగ్గర కుదరదు, తిప్పి పాడేస్తుంది. కొంతవరకే పనికొచ్చేది. ఇంకా కొంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చారు తల్లిదండ్రులు. అంటే ఇక్కడే ఉండేవాళ్ళు ఏమో అంటారు వాళ్ళైతే. నేను కూడా తీసుకొచ్చింటే బాగుండి అనిపిస్తుంది కానీ ప్రయాణంలో అలసిపోతుండ్రు పిల్లలు. అందుకోసమనే తోలుకురాలేదు పిల్లల్ని.
ఉంటామా ఎందుకు బీచ్ పనికి రాలేదు బిట్టిగా ఉంటుంది మళ్ళీ అది ఉన్నట్టుండి గుగ్గుని పోతుంది. కాలు కింద సుక్కని పోతుంటుంది. హీరో ఒక్కసారి పదంలో వెళ్ళేది ఒక్కసారి అది పెద్దలు వచ్చిందా కదా అది పెద్దలు వచ్చా ఇంకా పెద్దలు వచ్చింది అందరూ కాళ్ళు బలంగా పెట్టు నువ్వు తిరిగితే కొట్టుకోబోతావు మేము ఇప్పటి దాకా రెండో విమానం అనమాట పోయడం కానీ సరికి ఎన్ని వస్తున్నాయి విమానాలు కూడా చాలా సంతోషం అనిపించింది. నా మాటలైనా కనిపించచ్చు మీకు. ఎట్లా అరుస్తుంది చూడు. మేమైతే పోతున్నాం అనమాట ఆఫీస్ దగ్గరికి, పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి. రావిన చాలా సంతోషంగా ఉంది ఇంతసేపు ఇక్కడ గడిపిన దానికి. ఇంక బయట అయితే ఆడున్నలో అర్థం కాదు, కొద్దిసేపు ఇటుకన్నా వస్తాం అనుకోసం అని వస్తాం అనమాట. హ్యాపీ నేనైతే ఇందే హ్యాపీగా మనం వచ్చిన పని కూడా జరిగింటే బాగుండు. రాత్రిపూట లైట్లు కూడా వేస్తున్నట్న్నారు కదా. బాయ్ బాయ్ బాయ్. కానీ బీచ్ అయితే సూపర్ ఉండదు. సో ఈ ఫోటోలు దింపే వాళ్ళతో నోటి కొంచెము కొత్తగా వచ్చిన వాళ్ళు జాగ్రత్త. గురువుకి టకటక దింపేసి నువ్వు ఖచ్చితంగా తీసుకొని తీరాలా అని ఫోర్స్ చేయడము, ఒక నలుగురు గుంపు కూడడము తర్వాత ఇవన్నీ మంచి పద్ధతి అయితే కాదు. సో మాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది కానీ నా వీడియో పెట్టనేమో నాకు తెలిసి. సో బీచ్ ఎంత నీట్గా ఉండదు, బాగుంది. సో ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు. సో ఫోటోలు దింపే వాళ్ళు కొంచెం పాజిటివ్గా ఉంటే బాగుంటుంది అంతే. థ్యాంక్ యూ వైజాగ్. బీచ్ అయితే సూపర్ 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 అనమాట. చాలా నీట్గా ఉంది, బాగుండదు. ఎంతమంది వినోద్ అయితే లోపల వేయదనమాట. నేనైతే ఇక్కడ బయట కూర్చున్నా. ఏమవుతుంది ఏంటో ఏమొస్తుందో కూడా తెలియదు పాస్పోర్ట్ విషయం. Many hours later. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:10. సో మేము వచ్చేసి ఇంకా విశాఖపట్నంలోనే ఉన్నామన్నమాట. సో అక్కడ పెట్టు. సో మేము వచ్చిన పని కాలేదన్నమాట. మళ్ళీ ఇంకో మెయిల్కి పెట్టారు. ఇంకో మా నాన్న పేరు సర్టిఫికెట్లో వేరే ఉంటుంది, ఆధార్ కార్డులో వేరే ఉంటుంది. కాబట్టి నాకు తెలుసు యాక్చువల్గా నేను అనుకున్న ప్రాబ్లం ఫస్ట్ అదే. కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ అని కాడ ఆపరి దానికి సంబంధించిన J2 ఫామ్ తీసుకొస్తే అది ఓకే అయ్యా. మా నాన్నది ఇంకో ఓకే అయ్యా అనుకుంటే ఇంకొంచెం ముందరికి ఇంకో స్టెప్ ముందరికి పంపించినాముడే. కానీ మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఇంకో పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అని, అక్కడికి పంపించేదాకా కరెక్ట్ క్లోజ్ చేసే టైం అనమాట. అయినా పోయి రిక్వెస్ట్ చేసాం. పాపం వాచ్మెన్ వాళ్ళు కూడా, సార్ కూడా మంచోడు ఉండే. పోతే ఆయన సరేలే మీ అమ్మ దాని మీద చేద్దాం, మీ అమ్మ ప్రూఫ్స్ అనే. మా అమ్మ కూడా సర్టిఫికేట్లో ఉదించి ఆధార్ కార్డులో ఉదించి ఉన్నాయి. అప్పుడు ఇంక మాకు తెలియదు. వాళ్ళు చెప్తాను కదా టీచర్స్కి, మరి తెలిసి ఎందుకు అట్లా పెట్టరు మాకు తెలియదు. మళ్ళీ ఆదివారం సాయంత్రం మళ్ళీ నేను ఇక్కడ ఎక్కాలన్నమాట. అన్నీ అనుకూలం అయితే మా నాన్నకు సంబంధించినవి ఏవో ప్రూఫ్స్ ఏమన్నాడు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకేదన్నా ఉంటే
సో మేబీ నేను తిరిగి వస్తానో లేదో, మళ్ళీ తిరిగి నాకైతే ఓపిక లేదు, ఎందుకంటే సో రేపు సాయంత్రం బయలుదేరుతాం. పిల్లల గురించి ఫుల్ బాధ. భారతి ఇట్లా ఎప్పుడు ఉండలేదన్నమాట. నాకు వద్దు పోదాం ఇటు నుంచి విజయవాడకు పోదాం, విజయవాడ నుంచి అక్కడ పోదాం అని ఏవో ప్లాన్లు చెప్పా. ఇన్ని ప్లాన్లు చెప్పినా డబ్బులు తక్కువ ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి అట్లా కాదమ్మా, పొద్దున వరకు ఉందాం, మనకి మధ్యాహ్నం కల్లా మళ్ళీ బస్సు ఉంటుంది, మధ్యాహ్నం పోదాం అని చెప్తే కొంచెం రిలాక్స్ అయింది అనమాట. సో మధ్యాహ్నం వరకు ఇక్కడే ఫ్రెండ్స్, ఇట్లా ఉండి రేపు మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండి. అంటే బస్సులు రోజు ఫుల్, ట్రైన్లో కూడా చూపించట్లేదు యాప్లో, రెడ్ బస్లో బయటకు వచ్చే తలకల్లా అది బస్సు టైం కూడా అయిపోయేది అనమాట. ఇది ఈ రోజుకైతే ఇలా ముగిసింది మాది. నిజంగా నాకు కూడా ఒక్కడు వచ్చింటే నేను ఎట్లా ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, నాకు పెద్ద కంగారు ఉండదు. సో పిల్లల టెన్షన్ ఎక్కువ. నిస్సమ్మ ఐరమ్మని ఎట్లా ఒకటి అడ్జస్ట్ అవుతుందేమో, నిస్సమ్మ పాపం పాలు తాగే పాప కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే. చూద్దాం మళ్ళీ పొద్దున ఎట్లుంటుంది అనేది. అంత సవ్యం కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ బీచ్లో ఒక అక్కయ్య మాట్లాడిచింది. అక్కయ్య మీకు కూడా హాయ్. సో అది ఫ్రెండ్స్ మొత్తానికైతే హరీష్పేమే భారతి గుండెల్లో దడ 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 అంటుంది. సో నేను ఎప్పుడు ఇట్లా రూమ్లో ఉండలేదు, నాకు ఈ రూమ్ అంటేనే భయం వేస్తుంది. అందుకోసమని అట్లా ఇట్లా పోదాం పడే అనుకోసారి అట్లా పడిపోయినా దూరమే ఉన్నాయి. నేను చెక్ చేసి బస్సులన్నీ అదే రాంగ్ టైంకే ఉన్నాయి. సో అందుకనే పొద్దున వరకు ఓపిక పట్టుకుంటే రేపు ఎట్లా అట్లా అవుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుందని అనుకుంటున్నాము. నిజంగా చాలా తిప్పులు పడుతున్నాం ఈరోజు. కొంతసేపు బీచ్లో బాగానే ఉండి, కానీ బీచ్లో నుంచే భారతి బాగానే ఉండదు. ఆ ఇన్సిడెంట్, ఆ ఫోటోలు దింపే వాళ్ళ దగ్గర జరిగే ఇన్సిడెంట్ వరకు తర్వాత నుంచి కొంచెం డల్ అవుతుంది. మళ్ళీ పాస్పోర్ట్ ఆఫీస్లో ఇంకా డల్ అవుతుంది. మళ్ళీ ఇంకో పాస్వర్డ్ పంపిస్తాడు, ఇంకా డెల్ ఫ్లాప్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఊరికి పోవాల్సిందే, మళ్ళీ తీసుకొని మళ్ళీ రావాల్సిందే. The next day. వాన పడుతుంది అనమాట. మేమైతే బస్సు ఎక్కాము. ఇక మరి రేపు పొద్దున కర్నూలులో దిగుతాము. వానకి కిటికీగా ఇడిదాన్ని కిటికీలు అనేది నానేవే, సరిగ్గా క్లారిటీ కనపడదు. The next day. హాయ్ అండి అందరికీ. ఇంకా మేమైతే ఊరికైతే వచ్చామన్నమాట. ఫస్టే పిల్లల దగ్గర పోలేదు, ఎందుకంటే ఇంకా స్నానం చేసిన తర్వాత పోదాంలే అనుకోసానని ఇంకా పోతామనుకో డైరెక్ట్ ఊరికి. ఇంకా అటు పోతే మా వెనకలు ఇంక చక్కన వస్తారనమాట మా దగ్గరికి. అందుకోసమనే ఇంక ఊరికి వచ్చి మేము రెడీ అయ్యి పిల్లల దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. అంతలో వచ్చి ఇంకోటి అక్కడికి ఆడున్నప్పుడు తెలియలేదు అనమాట మాకు. పోలీస్ వెరిఫికేషన్ అయితే మాత్రానికి మెసేజ్ వచ్చేది. వినోద్ అయితే అటు పోతాడు పిల్లల్ని చూసి, సడన్ గా వచ్చేది మెసేజ్ మనకి. పోలీస్ వెరిఫికేషన్ అంటే ఐఫేజ్ అనుకుంటారు, మరి ఎట్లా కన్ఫ్యూజన్ ఉండదు. నాకు కానీ తెలుసు. మొత్తానికి అయితే ఇంటికి రిటర్న్ పంపించింది అయితే లేదు, మీ నాన్న ఐడి ప్రూఫ్ తీసుకురండి అన్ని, దాన్ని బట్టి ఒక లెటర్ రాసియండి, తర్వాత చూద్దామండి ప్రాసెస్ అంటారు. ట్రైన్లో బస్సులో వచ్చేటప్పుడు అయితే మెయిల్ వచ్చింది వెరిఫికేషన్, అక్కడికి వెళ్ళి కలవండి అని. యాక్చువల్గా ఇదంతా అయిపోయిన తర్వాత వస్తుంది కావాలి పోలీస్ వెరిఫికేషన్కి. కానీ మళ్ళీ ఇది దేని గురించి వచ్చిందో నాకు తెలియదు. ఒకసారి ఫేక్ కలిసి రావాలా, సో ఫోన్ చేసిండ్రు అనమాట. ఫేక్ కలిసి వస్తాను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. సో ఇప్పుడైతే పిల్లల దగ్గర ఫస్ట్. A few moments later. ఇవి పాపనట్టు పట్టు.
మిస్ అయ్యారు కదా మమ్మల్ని కదా అని మిస్ అయిరా ఓ మనిషి వస్తుంది మా మిస్ అయ్యారు కదా అయిరా మా మస్తుంలండి ఇంకా నిజమా మనం పోయి సీదెత్తామా అందుకండి కూర్చున్నాను మరి పాపని తీసుకొని నీ సంబంధం తీసుకుంటాను అయిరమ్మని వెనక్కి కూర్చిపెట్టాలా నిజమా అమ్మ బంగారు బిడ్డ అటు నువ్వు మమ్మీ పైరు కదా